పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్లీజ్ స్టే ఆన్ ద ఎక్కడున్నారండి? నేను ఎక్కడుంటాను? తిన్నారా మధ్యాహ్నం? తిన్నానులే. మీ అమ్మగారు వాళ్ళు బిర్యానీ పెట్టించారు, బాగా తిన్నా. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఎందుకండి ఊ అంటే ఆ అంటే వాళ్ళ మీదే పడతారు అసలు. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? మీరు ఊ అంటే ఆ అంటే ఓకే వాళ్ళనే ఆడిపోసుకుంటున్నారు అసలు. అన్ని ప్రాబ్లం తెలిసే కదా మీరు పెళ్లి చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నావన్నా కాదు. అసలుకి కనీసం మర్యాదలు కూడా తెలియకపోతే ఇంకెందుకు? ఏమి రెస్పాన్స్ లేదు కదా. నేను సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ పెట్టాను, వాళ్ళు కాల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నైట్ లో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు నువ్వు నా పర్మిషన్ లోపల పెట్టావు? ఇప్పుడు మీరు ఎడాకులు అది కావాలనేసరికి నాకేంటో అర్థం కాలేదు. అందుకే వాళ్ళకి హెల్ప్ తీసుకుందామని నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను. హరిగారు నేను నిరుపమ అండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ వైఫ్ మాకు మెయిల్ చేశారండి, మీ ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఇష్యూస్, అది కాస్త డైవోర్స్ వరకు వెళ్ళడం. డైవర్స్ అనే మాట వచ్చిందంట కదా హరిగారు. సో ఏంటంటే సారీ, మీరు తినేటటువంటి టైంలో మేము డిస్టర్బ్ చేసినట్టున్నాం. చెప్పండి. కాదు, నేను చెప్పేది కాదండి, ఒక 2 విషయాలు నాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఏంటి అసలు మనం మర్యాద అనేటటువంటి సబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తాము? భార్యాభర్తల మధ్యన ఉండవలసినటువంటి అన్యోన్యత, ప్రేమ, ఒక మంచి దాంపత్య జీవితం అవనండి, లేదంటే బిడ్డను కన్నారు పాపని హ్యాపీగా చూసుకోవటం అనేటటువంటి సబ్జెక్ట్లో ఏమైనా తర్జన భర్జనలు ఉంటే కనుక ఈ వేదిక మీద చాలా ఇలాంటి అంశాలు ఎన్నో వేల సంఖ్యలో మనం రిజాల్వ్ చేసాం. ఎవరో ఎక్కడో అంటే మీ అత్తమామలే అనుకోండి, మర్యాద ఇవ్వట్లేదు అంటే వేరే విషయం. ఇచ్చిన మర్యాద సరిపోవట్లేదనో, లేదంటే నువ్వు ఇచ్చిన దాంట్లో క్వాలిటీ లేదనో, ఇంటికి రాగానే చికెనో మటనో లేదనో, లేదంటే పెట్టినటువంటి చొక్కా చిన్నదయ్యిందనో, లేదంటే ఇంకోటి ఏదో ఇవ్వలేదనో, ఇది ఎక్కడన్నా దీనికన్నా ఆది మధ్య అంతం అనేది ఉంటుందండి ఈ సబ్జెక్ట్కి? అంత ఈజీనా పెళ్ళిని పెటాకులు చేసేయటం? ఏంటంటే మీరు చెప్పండి, పూర్తిగా చెప్పండి. ఇప్పుడు వరకు ఆవిడ చెప్పినటువంటి వర్జన్ బహుశా ఏంటంటే 1 సైడెడ్గా ఉండుండొచ్చు. ఇంకా మేము వినకూడదు, మేము చూడలేనటువంటిది ఆవిడ చెప్పనటువంటి అవమానాలు ఇంకా చాలా భయంకరంగా జరిగి ఉండొచ్చు. కాబట్టి 1 సైడెడ్గా మేము డెసిషన్ తీసుకోవట్లేదు. మీకు జరగకున్నటువంటి అవమానం ఏ స్థాయిలో జరిగింది, తద్వారా ఈ అతి భయంకరమైనటువంటి బిడ్డను కన్నా తర్వాత డివోర్స్ తీసుకునేటువంటి అతి భయంకరమైన నిర్ణయానికి మీరు వచ్చారు. వివరంగా చెప్పండి, మేమేం మీకు అడ్డు చెప్పం. ఇప్పుడు ఏ పండగకైనా సరే, సంక్రాంతికైనా ఉగాదికైనా అల్లుల్ని మనం పిలుస్తారు. ఆఫీస్ అంతా లీవ్ పెట్టుకునేసి హ్యాపీగా వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత కనీసం ఒక 1 వీక్ అయినా సరే స్టే చేస్తాం కదా సార్. ఇంకెప్పుడు వెళ్తారు? ఇక్కడ నడుస్తున్నారు సార్. ఈ 3 సంవత్సరాల నుంచి మీ కూతురు మా ఇంట్లోనే ఉంది. నేను ఇప్పుడు అడిగాను ఈ మాట, మీరు ఎందుకు అడుగుతున్నారండి అని అడిగాను. అట్లా అడిగితే సార్ చండాలమైన పాయింట్స్. ఆవిడ మీ భార్య, జీవితాంతం మీతోటే మీ ఇంట్లో కలిసే ఉండాల్సినటువంటి వ్యక్తి. మీ అత్తగారింట్లో మీరు జస్ట్ చుట్టం చూపుగా వెళ్తారు, వచ్చేస్తారు. దీన్ని ఎలా కంపేర్ చేస్తున్నారండి? సరే వాళ్ళు అన్నారు, వాళ్ళకి లేదనుకుందాం, మీకన్నా ఉండాలి కదా. ఒక విషయం కాదు మేడం, ఒక విషయం కాదు, గోల్డెన్ ఉన్నాయి. నాకు మటన్ అంటే చాలా ఇష్టం అనేసి వాళ్ళందరూ తెలుసు. ఏ రోజు కూడా నాకు మటన్ పెట్టలేదండి. ఏ రోజు మటన్ పెట్టలేదు. మటన్ లేదని గొడవ పెట్టుకుని అట్లా మటన్ పెట్టకపోతే మీరు తెచ్చుకోకూడదండి 1 కేజీ మటన్. చికెన్ వండాము, గుడ్ల కూర వండాము, అన్ని చాలా. మటన్ ఎక్కడ మీకు 3 వేసినప్పుడే మీ చెవులో చెప్పుంటాడు, మటన్ కూర లేకపోతే నేను మీ ఇంటికి రానని చెప్పి. సరే, అతను చెప్పే వర్జన్ అతను చెప్పనియండి అమ్మా, ఏమేం చెప్తాడో వింటాం. ఎంత హాస్యాస్పదంగా ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి, చికెన్ బిర్యానీ కూడా వండలేదా? వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది సార్, అది కనీసం కుక్కలు కూడా దూరవు సార్. ఆ రూమ్ ఇచ్చారు నాకు, అది అల్లుడు ఇచ్చాడు. ఆ ఫ్యాన్ రిపేర్ చేద్దామని కనీసం ఏదైనా సరే ఆ ఫ్యాన్ తిరగకపోయినా కూలర్ కొన్నాను సార్. కూలర్ కావాలంటే ఏసీ కావాలంట. నువ్వు అతను పడుకుంటుంటే చీపురు కట్టతో నువ్వు ఫ్యాన్ తిప్పచ్చు కదమ్మా. ఏసీ పెట్టమన్నాను సార్. ఏమి హీరో అయ్యా నువ్వు. వేడి నీళ్ళు కూడా ఉండవు. పండక్కి అల్లుళ్ళకి మంచి మంచి బట్టలు, చైన్, ఉంగరైనా ఇస్తారు. అవి కూడా కోరుకోవట్లేదు. ఆ బట్టలు అయినా సార్ తెలుసా సార్, 100 రూపాయలు లుంగి, 50 రూపాయలు కట్ బనించారు సార్. రామరాజు లుంగి కూడా ఇవ్వట్లేదంట. 100 రూపాయలు లుంగి లేదు సార్. కింద లుంగి పైన సూట్ ఇవ్వలేదు మీకు. నవ్వాలే అడవాలా అర్థం కావట్లేదు మీకు. అతని మేడం ఎందుకు సెలెక్ట్ చేసిందో ఇలా ఉందని సెలెక్ట్. తర్వాత ఒక రోజు చేసుకుంటే 2 రోజు చేసుకోవాలేదాన్ని. వంటకి ఉపయోగించుకోవాలి దాన్ని, ఇంకా మర్చిపోట్టుగా ఉపయోగించుకోవాలి. చెప్పుకుంటే పరువు పోతుంది, ఈ టెలికాస్ట్ చేస్తే నా పరువే పోతుంది. నిజంగా పోతుంది. ఇప్పుడు నీ పరువు, నీ గాలి నువ్వే తీసుకున్నావు.
ఏమన్నా అర్థం పర్థం ఉందా? మా పాపకి బాగాలేకుండా వచ్చింది సార్, హాస్పిటల్ జాయిన్ చేస్తే అది 3 lakhs వరకు అది అయిందన్నమాట బిల్లు. ఏదో 1 lakh పే చేసి మిగతా అల్లుడు కట్టుకుంటాడు చూసుకుంటాడులే అనేసి సైలెంట్ గా అయిపోయేసి నా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాడు స్తోమత ఉండి కట్టలేదా అండి, స్తోమత లేక కట్టలేకపోయారా? వాళ్ళకి ఉంది, ఫంక్షన్ చేశారు సార్, మాకు సంబంధించిన బంధువులు మా అమ్మ నాన్నలు వచ్చి ఏంటి ఇది మరి ఇంత దారుణంగా ఆ ఫంక్షన్ చేసేది, ఆ ఫస్ట్ కనుక ఎంత బాగా చేయాలి అనేసి నన్ను ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడారు సార్. ఆ ఎంగేజ్మెంట్ కానీ పెళ్లికి సంబంధించి కానీ భోజనం సరిగ్గా లేవు, అసలు ఆ ఫంక్షన్ హాల్ సరిగ్గా లేదు, డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు కానీ చెట్లు ఊపితే పడిపోతాం మరి రాదు. ఫస్ట్ నుంచే డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నాడు సార్, అర్థమైందా మీకు? ఇప్పుడు నువ్వు ఏదో రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఇప్పుడు ఈ లెక్కంతా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా, పెళ్లికి ముందు కూడా తెలిసిందా? పెళ్లి అయ్యి బిడ్డను కన్నా తర్వాత ఫస్ట్ పురుడు పోయినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ చేయనప్పుడు అప్పుడే నీకు అర్థమైందా ఇదంతా కట్నం గురించి జరిగేటటువంటి గోల ఇదంతాని? నిన్నేమన్నా ఇలా తడిపి మోసేయాలా డబ్బుల్లోని బట్టల్లోని వజ్ర వైడూర్యాల నుంచి? దేవుడు అని అనట్లేదు అంటున్నావు అంటే ఏంటి? నీ హరి అనే పేరు ఏమైనా మార్చుకున్నావా? దేవుడు అని అనాలా? కాళ్ళు గడిగినంత మాత్రానే దేవుడా మీరు? వాళ్ళకి అల్లుడు అంటే దేవుడా? దేవుడిలాగా చూడట్లేదా మిమ్మల్ని? ఏదైనా పెద్ద రాజుగారి కుటుంబం నుంచి చేసుకునేది ఉండే. ఇవన్నీ జరగవయ్యా, నేను చెప్తున్నా. వాళ్ళ వరకు కూడా మాట్లాడక్కర్లేదు. వాళ్ళ స్తోమత అంతే, వాళ్ళ కెపాసిటీ అంతే, ఇంతవరకే వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. సరే, ఫుల్ స్టాప్, కామాలు, బ్రాకెట్లు అన్ని ఇంతే. ఏం చేస్తావు? ఏం చేయాలంటే ఒకటి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నాతో ఉంటుందా, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటుందా డిసైడ్ అవ్వమండి. అలాగే మేము డిసైడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. మీ అమ్మ మీ నాన్న వదిలే, వాళ్ళ అమ్మ నాన్న వదిలే. అమ్మాల మర్యాద లేదు అయితే ఒప్పుకుంటున్నాను. నా నుంచి నీకేమైనా లోటు ఉందా అది చెప్పండి ఒకసారి. వాళ్ళు కాదు కదా నీతో కాపురం చేసి మంచిగా ఉండేది, నేను కదా. నేనేమైనా తప్పు చేస్తే అలా మాట్లాడాను. మీరు ఇప్పుడు ఎందుకు అంతగానే మాట్లాడుతున్నారు? వాళ్ళకి నేను ఒక్కదాన్ని ఉన్నాను, అటు వాళ్ళని వదులుకోలేను, ఇటు మీరంటే ఇష్టం మిమ్మల్ని వదులుకోలేను. అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? మర్యాదలు చేయకపోవటం అనే అంశం తీసి పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చే మర్యాదలు మీకు సరిపోవట్లేదు, మీ కడుపు నిండట్లేదు, మీకు అత్యాశ ఎక్కువైపోయింది, మీ కోరికలు ఎక్కువైపోయినాయి, మీకేంటంటే ఎవరో స్నేహితులతోనో ఎవరితోనో మాట్లాడుతున్నారు, మీరు ఉద్యోగం చేయటం తక్కువ, కంపారిజన్లు ఎక్కువ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళ అత్తమామలు ఇలా చేస్తున్నారు, వీళ్ళ అత్తమామలు ఇలా చేస్తున్నారంటే కనుక ఏమండి, ఏ చెట్టుకు అంత నీడ. మీరు చేసుకునే ముందు మీ అత్తమామల యొక్క స్తోమత ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేటటువంటిది మీకే బాగా తెలుసు. మీకు కావాల్సినటువంటి ఎంక్వైరీలు, వెరిఫికేషన్లు అన్నీ చేసుకుని ఉంటారు. ఎందుకండి అమ్మాయి కావాలి, బిడ్డ కావాలి, దాంతోపాటు ఈ గొంతెమ్మ కోరికలు అన్నీ తీర్చలేరండి, ఇంపాసిబుల్ అని చెప్పి తల్లిదండ్రులు వదిలేసి మీ దగ్గర రమ్మంటారా? ఏం న్యాయం అండి? ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చదువుకున్నారు మీరు? విడాకులా? ఈ సమస్యకి పరిష్కారం విడాకులా? తల్లిదండ్రులు వదిలేసి వచ్చేసేయాలి ఒక ఆడపిల్ల? నిజంగా ఇది ఇంకో పద్ధతిలో మాట్లాడుకుంటే ఇంకో విధంగా ఉంటుంది తెలుసండి. సింపుల్గా చెప్పాలంటే ఇది డౌరీ హెరాస్మెంట్ కింద వస్తుంది. నేను లీగల్గా కొన్ని టర్మ్స్ నేను మాట్లాడలేను, మన నిరుపమ మేడం లాయరు ఆవిడ మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడిగేటటువంటిది కేవలం రోజువారి మర్యాదలు కోరికలకు సంబంధించింది కాదు. కట్న కానుకల ఇష్యూలో కూడా మీకు అసంతృప్తి ఉంది అనేది మాకు అర్థమవుతుంది. అవి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మీరు ఆ అమ్మాయి మీద విరుచుకుపడి రోజు ఇదే నస, ఎంత భయంకరమైన నస, టార్చర్ అంటే కనుక అటొచ్చి మీ అమ్మ నాన్నకి చెప్పలేనటువంటి పరిస్థితి, ఇటువైపు వెళ్ళి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకేం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎంతవరకు పిండి ఆరేస్తుందండి ఒక ఆడపిల్ల? మీకు ఏమన్నా సెన్స్ ఉందా? ఇక్కడ ప్రేమ ఎక్కడుంది, ఆప్యాయత ఉంది, బాధ్యత ఎక్కడుంది, కుటుంబ విలువలు ఎక్కడున్నాయి? బంధం లేదు. ఈ అమ్మాయి మాట్లాడటం ఈజీ కదా. ఇప్పుడు మీ ఇంటికి కూడా ఈ అమ్మాయి వస్తుంది, ఇగో మీ అమ్మ ఇలా చేసింది అలా చేసింది అనే యూజువల్గా ఈ స్టేజ్ మీద మేము వినేటటువంటి స్టోరీస్ అన్నీ కూడా అవే. అత్తమ్మ బాధ ఇలా పడలేకపోతున్నాను, అలా పడలేకపోతున్నాను, ఇది అది కావాలంటే మీ నన్నన్నా కోరుకోండి, లేదంటే మీ అమ్మనన్నా కోరుకోండి అని చెప్పి ఈ కొంతమంది ఆడవాళ్ళు మాతో అంటూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ మొదలు పెడదాం ఈ అమ్మాయిని రేపటి నుంచి. వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అండి, జీవితం ఇంపార్టెంట్. వద్దు నువ్వు ఇంట్లోనే ఉండాలి, బిడ్డను నువ్వు చూసుకోవాలని చెప్పి నర్సింగ్ చేసేటటువంటి అమ్మాయిని ఉద్యోగం మాన్పించేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. మీరు కెరియర్ పరంగా ఎలా ఎదగాలి ఇవి ఆలోచించుకోండి. ఏం చేయగలరండి మీరు? వాళ్ళిద్దరిని తలకిందలు ఎలాడి తీసిన మీ అత్తమామల్ని, దీనికి మించి వాళ్ళు ఏం చేయలేరు. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి, కష్టమైతే ఇక్కడ ఉండండి. లేదు కదా వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్కలు కూడా సరిపోవండి, ఏసీ లేదండి, స్విమ్మింగ్ పూల్ లేదండి అంటే మటన్ పెట్టలేదండి. వాళ్ళు ఉన్న దాంట్లో అది పెడుతున్నారు, అప్పు సప్పో చేసి మీరు ఇబ్బంది పడకుండా పెడుతున్నారు. ఒక వారం అయ్యేటప్పటికి ఖచ్చితంగా మీరిద్దరూ అక్కడ ఉండటం అనేది వాళ్ళకి భారమే. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా ఎప్పుడు వెళ్తారో అనేటటువంటి మాట పొరపాటున అనుండొచ్చు. దానికి ఇంత శిక్ష వేస్తారా? ఇదే రూల్ మీకు అప్లై చేసుకోండి. రోజు ఆ అమ్మాయి మీ చెవులో వచ్చి మీ అమ్మ ఎలా అంది అలా అంది ఇది అది అని చెప్పి నస పెడితే కనుక మీకు ఎలా ఉంటుంది? మిస్సింగ్ కంప్లైంట్ అయిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అలా కళ్ళు మూసుకుని నడుచుకుంటూ.
అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది, వాళ్ళు మేమేం చేయగలమమ్మా, ఇంతకు మించి మేము చేయలేమన్నది. నేను ఇంతకు మించి నేను కౌన్సిలింగ్ చేయలేను, మినిమం ఇంగితం ఉందా, ఆలోచన ఉందా, వ్యక్తిత్వం ఉందా, మానవత్వం ఉందా, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఒక అల్లుడికి మర్యాద కోరుకుంటే అది కూడా తప్ప సార్. బా. ఇవ్వాలంటే నేను ఏం చేస్తా చెప్పండి. ఏమండి, ఈ మర్యాద అనే పదం మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను, ఇంకొక 10 మందిని పిలుద్దాం. ఈ మర్యాద అనే సబ్జెక్ట్ని ఎవరు బాగా డిఫైన్ చేస్తారో చూద్దాం. ఎలా డిఫైన్ చేస్తామండి? దానికి ఏంటి, దాని కొలమానం ఏంటి? మర్యాద కొలమానం వాళ్ళ స్థితిగతులు బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి మీకు ఇంత ఇచ్చారు. వాళ్ళు అందులోనే ఉన్నారు, మీకు అంతే ఇచ్చారు. ఎవరో మీ స్నేహితుడు అత్తమామలు ఏదో రాజమర్యాదలు చేశారు కాబట్టి ఆ స్థాయిలో వీళ్ళు చేసే అవకాశం లేదు. అలాంటి అవకాశం లేదు అనేటటువంటిది ప్రప్రదంగా మీకు అప్పుడు పెళ్లి జరిగినప్పుడే మీకు తెలుసు. అయినా ఒకరి దృష్టిలో మర్యాద, ఇంకొకరి దృష్టిలో అమర్యాద కావచ్చు కదా సార్. అంతే కదా మేడం. మర్యాద అనేటటువంటి సబ్జెక్ట్ సెకండరీ అండి. బాగా చెప్పారు. వాళ్ళు మనసులో Define చేయలేం అది. ఆ మనసులో ప్రేమ ఉందా, వాళ్ళ మనసులో ప్రేమ ఉందా, అల్లుడు గారు అని అంటే గౌరవం, అల్లుడు అంటే గౌరవం దగ్గరగా కాదా? ఫీల్ అవ్వచ్చు కదా సార్. రోజు కాలు కడగాలి, పిలిస్తే కొడుకుని పిలిచినట్టు ఇంకా దగ్గరగా ఫీల్ ఇంకా అవ్వచ్చు. ప్రేమగా పిలుస్తున్నారు, ఇంకా దగ్గరగా పిలుస్తున్నారు. వాళ్ళకి ఒక్కతే కూతురు, ఆ కూతురికి మించినటువంటి ఆలోచన ప్రపంచం లేదు. కొడుకులాగా చూసుకుంటున్నారేమో. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని. మీకు అమర్యాద చేయటంలో వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? మీరు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని టార్చర్ పెట్టడమే కదా. ఏం మీ అమ్మ నాన్న ఇలా చూసారు, ఇలా చూసారని వాళ్ళకున్న ఒక కూతుర్ని మీరు ఏడిపించుకుని తింటారుగా. లేదండి, నాకు కనిపించేటటువంటి ఆస్తులు, పాస్తులు, వజ్ర వైడూర్యాలు, బంగారాలు, కట్టలు డబ్బులు అన్నీ ఉన్నాయండి, అవన్నీ దాచిపెట్టేసుకుని బీరువాలో తాళం కప్పేసేసి నాకు మాత్రం కుక్కలు దూరినటువంటి రూము, ఏసీ లేనటువంటి రూమ్ ఇచ్చారంటే అది వేరే విషయం. ఇప్పుడే ఫోన్ కాల్ వాళ్ళకి కలుపుతాం, ఏమ్మా మర్యాద ఇదేనమ్మా, తప్పు కదా అని అంటాం. నేను చెప్పిన అన్ని విషయాలు మీకు తెలుసు. మీలో కూడా ఒక మనసు ఉంది, అందులో ఇది ఉంది. ఎటొచ్చి ఏంటంటే మీరు ఆ మాటలు ఈ మాటలు చెప్పుడు మాటలు వినేసి ఆ ప్రయోగాలు, ఆ ప్రతాపాలన్నీ మీ భార్యమే చూస్తున్నారు. ఈ అమ్మాయి ఒక అమాయకురాలు, ఎక్కడ గొంతెత్తుకుని ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు బిడ్డను తీసుకుని ఎక్కడ పోవండి సార్, మా ఆయన విడాకులు ఇస్తారంటే కనుక ఎందుకు విడాకులు ఇస్తారు? ఏ కారణం చేతి విడాకులు ఇస్తారు? ఏ కోర్టు ఇస్తుంది విడాకులు? ఎలాంటి కారణాలకి? అర్థమైందని ఆమె కోపం వచ్చిందా? కోపం రావట్లేదు సార్, మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు. మీరు కూడా మర్యాద ఇవ్వట్లేదు అంటావా? నా తప్పన. నేను గట్టిగా బల్లగుద్ది చెప్పగలను, మీకే ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఎడవాదం పెడవాదం అని ఒక వాదం తప్ప, వాళ్ళని అనవసరంగా నిలదీయటం, వాళ్ళ మీద 4 తిట్లు తిట్టడం తప్ప ఏమీ లేదు. మీకు తెలుసు వాళ్ళ స్తోమత అంతే ఇవ్వగలరని చెప్పి. ఎటొచ్చి పిలుపులు అంటారా? ఈరోజే అమ్మాయి మీ ఇన్లాస్తో మాట్లాడుతుంది, రేపటి నుంచి ఏమండి ముందొక ఏమండి వెనకతలో ఒక ఏమండి, ముందొక గారు వెనకతలో ఒక గారు పెట్టించేద్దాం, ఎందుకంటే ఖర్చు లేని పని కదా. కానీ ఆ తర్వాత మీరు మళ్ళీ మా అందమైన జీవితంకి ఈమెయిల్ పంపించి, సార్ దయచేసి ఆపండి సార్, ఇవి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి, ఈ గారులు మీరు తట్టుకోలేకపోతున్నాను, మా ఆవిడ ఆపమన్నా కూడా మా అత్తమామలు ఆపట్లేదని అంటే ఆ తర్వాత మీది ఇష్టం. సో కాబట్టి నేను అనేది ఒకే ఒక పాయింట్, దయచేసి అర్థం చేసుకోండి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఈ జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు. మీ భార్య ఇందాకటి నుంచి ఒకటే అంటుంది, నేను ఇవ్వంది ఏదన్నా ఉంటే కనుక నన్ను శిక్షించండి, పరీక్షించండి, అడగండి. అదేవిధంగా ఇందాకటి నుంచి ఆ అమ్మాయి ఏముంది, నన్ను నా బిడ్డను మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడండి, అడక్క ముందే మా కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. 4 గోళ్ల మధ్యన మాత్రం ఈ నస చంపేస్తున్నాడు. ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా అంటే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ దిస్ నాన్సెన్స్ సబ్జెక్ట్. ఒక్క నాన్సెన్స్ పనికిరానటువంటి సబ్జెక్ట్. దానివల్ల మీరు ఎక్కడ పోరు, ఆవిడ ఎక్కడ పోదు, మీకు అశాంతి, ఆవిడకి అశాంతి. దయచేసి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకు అంటున్నాను అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. నాకు కౌన్సిలింగ్ కూడా అక్కర్లేదు. ఇందులో నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఎవరి పొజిషన్ ఏంటి అనేది నాకంటే మీకే బాగా తెలుసు. ఏమో అతనే చెప్పాలి. అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేస్తాను సార్. ఆ మర్యాదలో మాత్రము లోటుపాట్లు మాత్రం నాకు కనిపిస్తున్నాయి సార్. ఓకే, సి నాకు అదొక్కటే, ఇంకా ఏమీ లేదు సార్. ఒక్కటేనండి. ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పటికే వాళ్ళకి మీ యొక్క బాధ వాళ్ళకి అర్థమయ్యి దానికి సంబంధించినటువంటి ఇచ్చే మర్యాదలు, ఇచ్చిపుచ్చుకోవటాల్లో వాళ్ళు చేసేటటువంటి మాడిఫికేషన్స్ అన్నీ చేశారు మ్యాక్సిమం. మీరు ఒకే ఒక్క మాట మీ తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళిద్దరిని పెట్టి ఒకే ఒక్క మాట అనండి, మీకు నా దగ్గర నుంచి ఏం కావాలి అని ఒక్క మాట అడగండి. మీరు ఎప్పుడన్నా అడిగారా ఈ 3 సంవత్సరాల మీ మొత్తం ప్రయాణంలో? వాళ్ళకి కొడుకు లేడు, ఒకే ఒక కూతురు, కొడుకైనా అల్లుడైనా మీరే. మీరు పెళ్ళైన ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళని అత్తన్నారా మావన్నారా అని నాకైతే తెలీదు, గారులు మాట పక్కన పెడదాం. మీరు ఎంతవరకు మర్యాద ఇచ్చారు అనేటటువంటి ప్రశ్నతో నేను మొదలు పెట్టలేదు ఈరోజు. ఎందుకంటే కనుక కేసు జట్లు అయ్యి ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి. వాళ్ళు మీకు మర్యాద ఇస్తే అదొక మర్యాద, మీరు వాళ్ళకి మర్యాద ఇస్తే అదో మర్యాద. ఇచ్చి చూడండి, ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి, ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడండి, నా దగ్గర నుంచి ఏం కావాలని ఒక మాట అడగండి. ఆ తర్వాత అసలు సిసలైనటువంటి ప్రేమ, ఆప్యాయతలు, మర్యాదలు మీకు వస్తాయి. మీరు వాళ్ళని చేదరించుకుంటూ, అసహించుకుంటూ, మీ ఆవిడ దగ్గర 4 మాటలు అంటూ, మీ ఆవిడ ఒక 4 మాటలు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ, మీ అందరి మధ్యన దూరం ఇంత పెరిగిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి ఒక ఆర్టిఫిషియల్గా అల్లుడు గారు అని అంటే కనుక అది కూడా మీకు ఎక్కదు బ్రెయిన్కి. సో అసలు సిసలైనటువంటి ప్యూర్ లవ్, ఎఫెక్షన్ అండ్ కేర్ కావాలి అంటే మీకు నేను ఏ విధంగా ఉంటే ఇష్టం
అనేది ఒక్క మాట అడగండి. మీ ఈగో తగ్గిపోతుంది, మీ ఆలోచన పెరుగుతుంది, మీ యొక్క మానవత్వం పెరుగుతుంది. మీ ఈగో అనేది కొద్దిగా తగ్గించండి. ఓకే, నేను మారడానికి ట్రై చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. సార్ బంగారం లాంటి మాట అన్నాడు మీ ఆయన, మారటానికి ట్రై చేస్తానని చెప్పి. ఈరోజు మటన్ కర్రీ ఉండాలి నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్, Right థ్యాంక్ యూ అమ్మా. అమ్మా. బాయ్ Thank you. అమ్మా. Bye. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న ప్రాబ్లం సార్, నిజంగా అసలు అదే Ego కి పెద్ద సంబంధించిన ఇష్యూనే మేడం. కాదు. మేడం ఈగోకి సంబంధించిన problem. ఈగోనే, అదే. ఇది ఈగో తప్ప ఏమీ లేదు. ఏం లేదు అయితే పెళ్ళైన కొత్తలో చాలా సర్వసహజంగా ఇలాంటివి చూస్తూనే ఉంటాం. అవునవును. మన సరదాగా 4 జోకులు వేసుకుని కానీ ఇది ఇంత దూరం వచ్చేసి తెగిపోయే బంధం దాకా మాట అంటాం, తల్లిదండ్రులనే కట్ చేసేసుకొని నువ్వు నా దగ్గరే ఉంటావు అనేటటువంటిది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అదే టార్చర్. కదా, అదే. కరెక్ట్ టైం ఆ అమ్మాయి మనకు ఫోన్ చేయటం, మనం ఆ అమ్మాయికి సొల్యూషన్ చెప్పడం, అతనిలో మార్పు రావటం చాలా అవునులే. అద్భుతం మేడం. మారిపోయి ఒకసారి మన దగ్గరికి వస్తే బాగుంటుంది. తప్పకుండా థ్యాంక్ యూ, Right. థ్యాంక్ యూ సో మచ్.